విద్యా వ్యవస్థల తీరుపై ప్రశ్నిస్తూ విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. ఎడ్యుకేషన్ సిస్టమ్ను నిలదీస్తూ విద్యాశాఖ కార్యాలయాల ముట్టడికి పిలుపునిచ్చాయి. దీంతో రాష్ట్రంలో పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఏళ్ల తరబడి ప్రభుత్వ పాఠశాల సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవట్లేదని విద్యార్థి సంఘాల నేతలు మండిపడుతున్నారు. ఒకవైపు ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు, సరిపడా అధ్యాపకులు లేక నానా అవస్థలు పడుతుంటే, మరోవైపు ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలు లక్షల ఫీజులు దండుకుంటున్నాయని ఆరోపిస్తున్నారు. ప్రైవేటు పాఠశాల ఫీజుల దోపిడీని అరికట్టడంలోనూ, ప్రభుత్వ పాఠశాలలో వసతులు కల్పించడంలోనూ ప్రభుత్వం విఫలమైందని ఫైర్ అవుతున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్లోని విద్యాశాఖ కార్యాలయాన్ని ఏబీవీపీ విద్యార్థులు ముట్టడించారు. అడ్డుకున్న పోలీసులకు విద్యార్థి సంఘాలకి మధ్య తోపులాట చోటు చేసుకోగా పలువురిని అరెస్టు చేసి బేగం బజార్ పిఎస్కు తరలించారు పోలీసులు. పెద్దపల్లి కలెక్టరేట్ వద్ద ఏబీవీపీ ఆధ్వర్యంలో నేతలు ధర్నాకు దిగారు. పెద్దపల్లి డీఈఓ కార్యాలయం ముట్టడికి పిలుపునివ్వగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పెద్దపల్లి జిల్లాలో నడుస్తున్నాడంటే ప్రైవేటు పాఠశాలల పైన వెంటనే పరిషత్ తెలంగాణ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు చలో డిఓ కార్యాలయం ముట్టడించడం జరిగింది. పెద్దపల్లి జిల్లాలో పలు ప్రైవేటు, కార్పొరేటు పాఠశాలలో ఫీజుల దోపిడీని వెంటనే అరికట్టి విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పేసి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో విచ్చలవిడిగా నడుస్తున్నటువంటి పాఠ్య పుస్తకాలు వెంటనే సీజ్ చేయాలి. అదేవిధంగా మన పెద్దపల్లి జిల్లాలో కూడా ముక్కు విండి వసూలు చేస్తున్నటువంటి యాజమాన్యాల పైన వెంటనే చర్యలు తీసుకోవాలి. పెద్దపల్లిలో పాఠ్య పుస్తకాలు అమ్మినప్పుడు కూడా ఇంతవరకు కూడా విద్యాశాఖ మంత్రులు, విద్యాశాఖ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. దీనికి వెంటనే విద్యాశాఖ అధికారులని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సస్పెండ్ చేసి నూతన ఎంఈఓలని, డిఓలని వెంటనే నియమించాలని చెప్పేసి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తెలియజేయడం జరుగుతుంది. ఇక ఏబీవీపీ నిరసనల గురించి డీటెయిల్స్ కరీంనగర్ నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ప్రస్తుతం కరీంనగర్ లో ఎటువంటి పరిస్థితులు నెలకొన్నాయి? డీటెయిల్స్ ఏంటి ముట్టడి మీద? ప్రైవేటు పాఠశాలలో ఫీజులు దోపిడీ అరికట్టాలని చెప్పి, అదేవిధంగా పుస్తకాలు, డ్రెస్ల పేరుతో జరుగుతున్నటువంటి వ్యాపారాన్ని అడ్డుకోవాలని చెప్పి ఇటు డిమాండ్ చేస్తూ ఈరోజు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఏబీవీపీ ఇటు బంద్కు పిలిపించింది. ఈ నేపథ్యం లోపల నిన్న బంద్కు పిలిపించినటువంటి ఏబీవీపీ ఈరోజు కలెక్టరేట్ ముట్టడికి కూడా పిలుపు ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యం లోపల ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఇటు కరీంనగర్, పెద్దపల్లి, సిరిసిల్ల, జగిత్యాల 4 జిల్లా లోపల కూడా ఇటు పెద్ద ఎత్తున కూడా కలెక్టరేట్ ముట్టడికి ప్రయత్నం చేశారు. పెద్ద ఎత్తున కూడా ఏబీవీపీ నాయకులు కలెక్టరేట్ ముట్టడికి వచ్చి ఆ గేటులోనికి దూకేందుకు అయితే ప్రయత్నం చేశారు. ఏబీవీపీ బంద్కు పిలిపించినటువంటి నేపథ్యం లోపల ఇటు పోలీసులు కూడా పెద్ద ఎత్తున జిల్లా కలెక్టర్ వద్ద మోహరించినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ప్రభుత్వాలు మారినా కానీ ఇటు పాఠ్య పుస్తకాల పేరుతో, తర్వాత ఫీజుల పేరుతో అధిక ఫీజులు ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. దోపిడీ మాత్రం ప్రైవేట్ పాఠశాలది ఆగడం లేదని చెప్పి ఇటు ఏబీవీపీ నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. గత ప్రభుత్వం ఏదైతే నిమ్మకు నీరెత్తినట్టు పట్టించుకోకపోవడంతో ప్రైవేటు పాఠశాలలు, ప్రైవేటు కళాశాలలు యథార్థగా ఇటు దోపిడీ చేశారని చెప్పి ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం అయినా కనీసం ఈ పుస్తకాల పేరు మీద, తర్వాత ఫీజుల పేరు మీద దోపిడీని అరికట్టాలని చెప్పి ఏబీవీ నాయకులు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని చెప్పి, లేకపోతే హైదరాబాద్ లో సెక్రటరియట్ ముట్టడికి పిలిపిస్తామని చెప్పి అయితే ఏబీవీ నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. రేణుశ్రీ. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.
మరోవైపు వరంగల్లో కూడా ఇటువంటి నిరసనలు కొనసాగుతున్నాయి. హనుమకొండ డిఈఓ ఆఫీస్ వద్ద ఆందోళన నెలకొంది. డిఈఓ ఆఫీస్ వద్ద ఏబీవీపీ నేతలు నిరసన తెలిపారు. ఆఫీస్ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించిన విద్యార్థి నాయకులను అధికారులు అడ్డుకున్నారు. విద్యార్థులంతా డిఈఓకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రైవేటు పాఠశాలలకు తొత్తుగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే డిఈఓని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఇక ఇదే అంశం మీద మరింత సమాచారం మా ప్రతినిధి వేణుని అడిగి తెలుసుకుందాం. వేణు, వరంగల్లో ఎటువంటి పరిస్థితులు నెలకొన్నాయి? ప్రైవేటు పాఠశాలకి డిఈఓ తొత్తుగా వ్యవహరిస్తున్నారని చెప్పి నిరసనలు వ్యక్తమవుతున్నాయి. డీటెయిల్స్ ఏంటి? ఎస్ రేణుశ్రీ, గత కొద్ది రోజులుగా అకాడమిక్ ఇయర్ మొదలప్పటి నుంచి ప్రైవేటు స్కూల్స్ లోపల దోపిడీ జరుగుతుంది. అటు పాఠ్య పుస్తకాలు, డ్రెస్ల పేరుతోని వేలకు వేలు వసూలు చేస్తున్నారంటూ కూడా ఏబీవీపీ పలుసార్లు జిల్లా విద్యాశాఖ అధికారికి రిప్రజెంటేషన్ ఇచ్చారు. అయినా కూడా ప్రైవేటు పాఠశాలపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో 2 రోజుల క్రితము నిరసన వ్యక్తం చేశారు. ఇక ఈ రోజు కూడా అసలు డిఈఓ స్పందించట్లేదనేటువంటి అంశంతో ఆ డిఈఓ కార్యాలయం ముందే నిరసన దీక్ష కూర్చున్నారు. అయితే వాళ్ళకు సంబంధించి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి కోరా కూడా వాళ్ళంతా నిరాకరించడంతో ఏకంగా డిఓ కార్యాలయంలో చొచ్చుకెళ్లి తను రాజీనామా చేయాలంటూ కూడా అక్కడనే నినాదాలు కూడా చేయడం జరిగింది. దీంతో కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రైవేటు పాఠశాలకు కొత్తగా వ్యవహరిస్తున్నారంటూ వాళ్ళు చేసే దోపిడీని కూడా అరికట్టలేకపోతున్నారంటూ కూడా నినాదాలు చేయడంతో అక్కడ ఫర్నిచర్ కూడా ధ్వంసం చేసే పరిస్థితి ఏర్పడడంతో పోలీసులు రంగప్రవేశం చేసి అక్కడ ఆందోళన చేసినటువంటి ఏబీపీ విద్యార్థులు, కార్యకర్తలందరినీ కూడా ఆ పోలీసు అరెస్ట్ చేశారు. సొంత పూచికత్తు మీద వాళ్ళందరినీ కూడా కొద్దిసేపటి క్రితం వినిపించడం జరిగింది. అయితే హనుమకొండ వరంగల్ టౌన్ లోపల దాదాపుగా 15 రోజుల నుంచి కూడా ఇటు ఏబీపీకి సంబంధించినటువంటి శ్రేణులు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే దాదాపు లక్షల్లో ఫీజు వసూలు చేస్తున్నారు, విద్యా విధానాన్ని కొనుక్కునే విధంగా చేస్తున్నటువంటి అంశంతో నిరసనలు కొనసాగిస్తున్నాయి. ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క ప్రైవేట్ పాఠశాల కూడా చర్యలు తీసుకోలేదు. సో ఈ నేపథ్యంలోనే ఏబీవీపీ మరోసారి భవిష్యత్ కార్యాచరణ కూడా ప్రకటించే అవకాశం అయితే ఉంది. మొత్తానికి ప్రైవేట్ పాఠశాల దోపిడీ అరికట్టే అధికారి కావాలంటూ కూడా వారు ప్రత్యేకంగా డిమాండ్ అయితే చేసిన పరిస్థితి ఉంది. రేణుశ్రీ, రైట్, థ్యాంక్ యూ వేణు. మరోవైపు నిజామాబాద్ లో కూడా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ప్రైవేట్ స్కూల్లో ఫీజులు నియంత్రణ చేయాలంటూ నిజామాబాద్ డిఈఓ కార్యాలయం ముట్టడికి ఏబీవీపీ నేతలు ప్రయత్నించారు. కలెక్టర్ ప్రధాన ద్వారం వద్దే వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఉద్రిక్త పరిస్థితుల వద్ద నేతల్ని పోలీసులు అరెస్టు చేశారు. డిఈఓ పై వెంటనే